డ్రెస్సింగ్ మిర్రర్ దగ్గరకు వచ్చాడు. తలొంచుకొని పాపకి పాలిస్తున్న ధరణి కింద విజయ్ పాదాలని మాత్రమే చూస్తూ అతను ఏం చేస్తున్నాడో తెలియక అడగలేక, అడిగితే అలకపోయిందని అనుకుంటారని తలెత్తకుండా అలాగే ఉంది మౌనంగా. మిర్రర్ ముందున్న కుంకుమ తీసుకొని ధరణి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఏం అర్థం కాక తలెత్తి చూసింది. చేతిలో కుంకుమ బరిని పట్టుకొని ఉన్న విజయ్ని చూసి తన నుదుటిన చేత్తో తడుముకుంది. అతను ఏం చేయదలిచాడో తెలిసి కళ్ళు వాల్చేస్తుంటే వెంటనే ఆమె గడ్డం పట్టుకుని ఆపాడు. ఇద్దరి చూపులు క్షణం పాటు కలుసుకున్నాయి. కుంకుమ అని కళ్ళతోనే చూపించాడు. ఏం సమాధానం చెప్పకుండా చూస్తుంది. ధరణి చూపుకి అర్థం తెలిసి కుంకుమ తీసుకొని ఆమె నుదుటిన బొట్టుగా పెట్టాడు. అతని చేతి స్పర్శ తగలగానే తను అంతా పులకించిపోయి ఆనందంతో కళ్ళలో నీటి చెమ్మ వచ్చింది ధరణికి. అంతటి అపురూపమైన అందమైన ఆనందానికి కారణమైన ఆ నీటి చుక్కని వదలడం ఇష్టం లేక గట్టిగా కళ్ళు మూసుకుంది. బొట్టు పెట్టి ఆమె ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టాడు. ఆ క్షణం అతన్ని చూడలేక మూసిన కళ్ళని తెరిచి ఒడిలో పాప మీద నిలిపింది. ప్రశాంతంగా నిద్రపోయింది పాప. బెడ్ మీద పడుకోబెట్టి అటు ఇటు చిన్న చిన్న పిల్లోస్ పెట్టి బ్లౌజ్ హుక్స్ పెట్టుకుంటున్న ధరణిని చూసి ఆమె చెవి దగ్గరగా వచ్చి, పాప ఆకలి తీర్చావు, మరి నా ఆకలి ఎప్పుడు తీరుస్తావు అని హస్కీ వాయిస్తో ప్రేమగా అడిగాడు. 6 నెలలైందే, స్టిల్ ఇంకా నన్ను పస్తులతోనే ఉంచేశావు. ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. అలిగి ఉన్న ధరణికి కావాలనే టైగర్ అంటున్నాడని తెలిసి, నేను ఎవరో కదా, మీరు మీ పాప కోసం వచ్చారు, చూసి తరించండి, నాతో మీకేం పని అంది గడుసుగా. పాప కంటే ముందు పాప మమ్మీ కోసం ఇక్కడికి వచ్చాను, అది మర్చిపోయినట్టు ఉన్నావు అల్లరిగా అన్నాడు. తను అలిగి బాధతో ఇక్కడికి వచ్చిన రోజులు గుర్తుకు వచ్చాయి. అర్ధరాత్రి పూట తన కోసం అంత దూరం నుంచి ఒక్కడే బైక్ మీద రావడం, ఆ తర్వాత తమ మధ్య జరిగిన సంఘటనలన్నీ ఒక్కసారిగా ఫ్లాష్లా మెదిలాయి ఆమెకి. ఆమె మోహం సిగ్గుతో ముడుచుకుపోతుంది. గుర్తొచ్చిందా మెల్లిగా అని ముందుకు వంగి చెవికి కిస్ ఇచ్చాడు. నేను ఇక్కడికి వస్తుంటే మీరు ఎందుకు సరిగా సెండ్ ఆఫ్ ఇవ్వలేదు? మీరు అలా అయిష్టంగా పంపారు కాబట్టే ఇప్పుడు పాపకి జ్వరం వచ్చింది అంది. వెదర్ చేంజ్ వల్ల పాపకి అలా అయి ఉంటుంది. దీనికి నేను బాయ్ చెప్పని దానికి లింక్ పెట్టకు నువ్వు అన్నాడు. నేను నమ్మను. ఇప్పుడు కూడా పాపకి బాలేదని తెలిసి వచ్చారు. నా కోసం ఏం కాదు. నైట్ ఎన్నిసార్లు కాల్ చేశాను, ఎంత భయపడ్డాను. తిరిగి కనీసం ఫోన్ అయినా చేశాను. నీకు ఇష్టం లేకుండా ఇక్కడికి వచ్చాను అని నన్ను ఏడిపిస్తారా అంది బాధగా. నీ మొబైల్ ఎక్కడే అని సీరియస్గా అడిగాడు. మొబైల్తో మీకేం పని అని మూతి ముడిచింది. స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ని ఆన్ చేద్దామని వెటకారంగా అన్నాడు. అప్పుడు వెలిగింది బల్బు. అది ఎక్కడో పడేశాను అని చుట్టుపక్కల వెతికింది. బెడ్ సైడ్ టేబుల్ దగ్గర మూలగా ఉండటం చూసి వెంటనే ఆన్ చేసింది. మొబైల్ లాక్కొని నైట్ పెట్టిన మెసేజ్ చూసి, ఏంటి ఈ మెసేజ్ అన్నాడు. మీరే చదువుకోండి అని మూతిని తిప్పుతూ, మీ కూతుర్ని మీరే చూసుకోవాలి, ఇంకా నాకేం సంబంధం లేదు. తండ్రి కూతురు కలిసి నాతో గేమ్స్ ఆడి నైట్ అంతా టెన్షన్ పెట్టారు అని తిప్పుకుంటూ బయటకు వెళ్ళబోతున్న ధరణి ముంజేతిని పట్టుకొని వెనక్కి లాగాడు. విజయ్ గుండెల మీద పడింది. బయట సరిగా లేకపోవడంతో చెదిరిపోయింది. ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి గట్టిగా తనకేసి అదుముకుని సూటిగా చూస్తూ, ఫోన్లో మెసేజ్ పెట్టడం కాదు, ఏది ఇప్పుడు చెప్పు వింటాను అన్నాడు. తలెత్తి విజయ్ కళ్ళలోకి చూసింది. తననే తదేకంగా చూస్తున్న ఆ పదునైన కళ్ళలోకి చూడలేక తల వాల్చేస్తుంటే, చెప్పకపోతే నాకు నచ్చినట్టు నేను ఏం చేసినా సైలెంట్గా ఉండాలి నువ్వు. సో 1 చెప్పడం, 2 సైలెంట్గా ఉండటం అన్నాడు. నైట్ కోపంలో అలా మెసేజ్ చేసింది కానీ విజయ్ అంటే తనకి ప్రాణం, అది అతనికి తెలుసు. ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి అన్నాడు ఇంకా గట్టిగా పట్టు బిగిస్తూ. ఆమె సైలెంట్గా ఉండటానికి ఇష్టపడిందనుకొని ఆమెను చూస్తూ, సైలెంట్గా ఉంటావా అన్నాడు. ఐ హేట్ యూ అంది చిరుముద్దుగా. రిపీట్ అగైన్ దొండపండు లాంటి ఆమె పెదవిని చూస్తూ అన్నాడు. హేట్ యూ టైగర్ అని అప్పటి వరకు ఆపుకున్న దుఃఖాన్ని ఆపలేక విజయ్ గుండెల మీద తన అరచేతి పిడికిలతో కొడుతూ అంది. లవ్ యూ బేబీ అన్నాడు నడుముని సన్నగా నొక్కుతూ. నన్ను ఒంటరిగా పంపించి నువ్వు ఒక్కడివే ఎంజాయ్ చేయడానికి ఉన్నావా అక్కడ? ఇప్పుడేమో వచ్చి అది ఇది అని మాట్లాడుతున్నావు. నేను నీతో మాట్లాడను పో అని దూరం జరగాలని గింజుకుంటుంది. నిజంగానే మాట్లాడవా అన్నాడు. నా కోపం తగ్గే వరకు నేను మాట్లాడను అంది మొహం పక్కకు తిప్పుకుని. రియలీ? ఓకే, ఎప్పటి వరకు అలిగి మాట్లాడకుండా ఉంటావో చూద్దాం అన్నాడు. ఆమెలో ఉక్రోషం మళ్ళీ నిద్రలేచి, అరే మాట్లాడను అంటే బతిమాలకుండా పందెం కాసినట్టు ఎలా అడుగుతున్నావో చూడు అని మొహం ఎర్రగా మార్చుకుంది. వదలండి నన్ను అంది కోపంగా. మళ్ళీ నువ్వే వచ్చి నన్ను హగ్ చేసుకోండి అనే వరకు తాకనే నిన్ను, ఆలోచించుకో అల్లరిని పెదవంచున దాచి చెప్పాడు.
నేనేమంత వీక్ కాదు అంది. చూద్దాం. ఏంటి మీకు అంత కాన్ఫిడెంట్? నీ మీద అంత నమ్మకం? అవునా, సరే చూద్దాం. నేను వచ్చే వరకు మీరు నన్ను అస్సలు తాకను కూడా తాకకూడదు అంది బింకంగా. డన్ అన్నాడు. మీ పాపగారికి కాపలాగా ఉండండి, నేను వెళ్తున్నాను అంటూ బయటకు వచ్చి అత్తయ్య గారు అంటూ వంటింట్లోకి దూరింది. పాగల్లడికి ముద్దుగా తిట్టుకొని హాయిగా పడుకున్నాడు. ఎర్లీ మార్నింగ్ జర్నీతో కాస్త టైర్డ్ అవ్వడంతో నిద్ర పట్టేసింది అతనికి. వంటింట్లోకి వచ్చిన ధరణికి ముగ్గురు లేడీస్ ఫుల్గా కబుర్లు చెప్పుకుంటూ వంట చేస్తుండటం చూసి నవ్వుతూ సునంద గారి మెడ చుట్టూ చెయ్యి వేసి ఏం వండుతున్నారు అత్తయ్య అంది. పాప ఏడ్పించిందా నైట్ అంతా అని లాలనగా అడిగారు. లేదులే అత్తయ్య, కాసేపు అంతే అని కిషోర్ అన్నయ్య వాళ్ళని తీసుకొని రావాల్సింది. అందరం వచ్చేస్తే ఎలారా, ఇల్లు ఆఫీస్ ఇబ్బంది అవుతుంది కదా, అందుకే రాలేదు అన్నారు ఆమె. నేను గుడికి వెళ్ళొస్తానమ్మా అంది తలకు ఉన్న టవల్ తీస్తూ. ఒక్కదానివే ఇప్పుడు ఎందుకు అంది. పాపకి జ్వరం తగ్గితే ఉదయం వస్తానని మొక్కుకున్నాను అంటుంటే నేను వస్తాను పద ధరణి అన్నారు సునంద గారు. గదిలోకి వచ్చి ధరణికి విజయ్ ఇంకా పాప డీప్ స్లీప్లో ఉండటం చూస్తూ వాళ్ళు నిద్ర లేచేసరికి వచ్చేయాలని ఫాస్ట్గా రెడీ అయ్యి బయటకు వచ్చి సునంద రాధికతో కలిసి గుడికి స్టార్ట్ అవుతుంది. సునంద గారికి రాత్రి జరిగింది చెప్తుంది. వెంటనే ఆవిడ కూడా వందన గురించి చెప్తుంది. అంటే బామ్మ అరుణ పిన్ని ఇప్పుడు అమెరికాలో ఉన్నారా అని ఆశ్చర్యపోతుంది ధరణి. అవునరా అని కిషోర్కి వందనకి విజయ్ బిజినెస్లో వాటాలు షేర్లు ఇచ్చిన సంగతి కూడా చెప్తూ, నిన్నంతా వాడికి అస్సలు తీరికే లేదమ్మా, ఆశ్రమంలో మన బిల్డింగ్ కూడా మీరు వచ్చాక మంచి రోజు చూసి ఓపెన్ చేయించాలని ఆ పనులన్నీ చూసుకుంటూ ఉన్నాడు అని చెప్తుంటే అప్పుడు అర్థమైంది ధరణికి విజయ్ నిన్నంతా ఎంత బిజీగా ఉన్నాడో. నైట్ అన్నయ్య గారు ఫోన్ చేసి పాపకి ఇలా బాగోలేదని చెప్పడంతో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం ఇంటి దగ్గర అంటూ గుడికి వచ్చే వరకు చెప్పారు సునంద గారు. అప్పటికే ధరణి అలకలు పోయి భర్త మీద ప్రేమ ఉప్పొంగి ఉరకల వేసింది. ఈ విషయం నాతో అయినా చెప్పొచ్చు కదా విజయ్ గారు, నాకేం తెలుసు మీరంతా వర్క్ స్ట్రెస్లో ఉన్నారని అని మనసులో అనుకుంటుంది. గుడికి వచ్చి స్వామిని దర్శించుకుని పాప పేరు మీద పూజ చేయించి తిరిగి ఇంటికి స్టార్ట్ అవుతారు. ఇంటికి వచ్చాక అందరూ లంచ్ చేసి రెస్టింగ్ మోడ్లోకి వెళ్తే అప్పటి వరకు అందరికీ భోజనం వడ్డిస్తూ తన గదిలోకి వెళ్ళలేదు ధరణి. సుమిత్ర గారు ధరణిని పిలిచి అల్లుడు గారు మేడ పైన గదిలో ఉన్నారు అన్నారు. పైన? అదేంటి ఇక్కడ నిద్రపోతున్నారుగా అంటుంటే ఏదో ఫోన్ వచ్చింది, వర్క్ ఉందని పైన మేడ మీదకి వెళ్ళారు. ఉదయం కూడా తినకుండా అలాగే నిద్రపోయారు. అబ్బాయిని డిస్టర్బ్ చేయడం ఎందుకని పిలవలేదు. ఇదిగో ఇప్పుడు ఈ భోజనం అయినా తీసుకెళ్ళి పెట్టు అని ఫుడ్ ప్లేట్ ఇచ్చి పైన గదికి పంపిస్తారు. వెళ్లే ముందే పాపకి పాలు ఇవ్వడంతో కింద గదిలో సునంద గారి పక్కన పడుకుంటుంది పాప. మేడ పైకి వస్తుంది ధరణి. అప్పటికి టైం 1 గంట దాటేసింది. ఇంతవరకు టిఫిన్ కూడా చేయకుండా ఈయన ఏం చేస్తున్నారు, నేనంటే గుడిలో ఉండి తినలేదు, ఈయనైనా తినొచ్చుగా అని లోపలికి వచ్చిన తనకి బెడ్ మీద కూర్చుని సీరియస్గా వర్క్ చేస్తున్న విజయ్ కనబడతాడు. ఇంపార్టెంట్ వర్క్ ఉంటే తప్ప అంత సీరియస్గా ఉండడని తెలుసు తనకి. వర్క్ కోసం డిస్టర్బ్ లేకుండా ఉండటం కోసం ఇక్కడికి వచ్చాడని అర్థమై పిలిస్తే డిస్టర్బ్ అవుతుందేమోనని బెడ్ పక్కన టేబుల్ పై ప్లేట్ పెట్టి పిలవడానికి తటాపటాయిస్తుంది. అలిగి పంతం పట్టి వెళ్ళడం వల్ల మాట్లాడాలంటే ఏదోగా ఉంది తనకి. అయినా తన భర్త దగ్గర అలకలు బాగుంటాయి కానీ పంతాలు పట్టింపులు పనికి మాలిన పనులుగా తోచడంతో పిలవాలని చూస్తుంది. ధరణి వచ్చిందని తెలిసిన అర్జెంట్ మెయిల్ సెండ్ చేసే బిజీలో ఉన్న విజయ్ తనని చూడడు. 2 నిమిషాలు చూసింది. విజయ్ కదిలేలా లేడనుకుని తనే హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ప్లేట్ తీసుకుని విజయ్ ముందు కూర్చుంది. ధరణి కదలికలన్నీ గమనిస్తున్న విజయ్ పెదవుల్లో లైట్ స్మైల్ రైస్ కర్రీ కలిపి విజయ్ నోటికి అందించింది. అప్పుడు చూశాడు ఆమెని. గుడికి వెళ్ళి నుదుటి మీద కుంకుమతో చీరలో క్యూట్గా ముద్దుగా ఉంది. మాట్లాడనని పంతం పట్టిన ధరణి పిలవకుండానే వచ్చిందని హ్యాపీగా ఉన్న ఇంకా మాట్లాడలేదని చూస్తూ ఏంటన్నట్టు కళ్ళెగరేసి చూస్తుంటే సమాధానంగా కలిపిన గోరు ముద్దని చూపించింది కళ్ళతోనే. విజయ్ తన లిప్ మీద వేలు పెట్టి చూపించాడు. మాట్లాడవా అన్నట్టుగా. కావాలని తల అడ్డంగా ఊపింది. అల్లరిగా చూసి అన్నం వద్దన్నట్టుగా బెడ్ దిగుతున్న విజయ్ చేతిని పట్టుకుని ఆపేసింది. వెనక్కి తిరిగి చూశాడు. అతన్ని సూటిగా చూడలేక అన్నం కలిపి మళ్ళీ నోటికి అందిస్తుంటే ఆమె చెయ్యి పట్టుకుని దగ్గరకు తీసుకుని నా ఆకలికి విందు ఇది కాదేమో ధరణి చేతి మీద కిస్ చేసి అడిగాడు. ప్లీజ్, మీరు మార్నింగ్ నుంచి తినకుండా ఉన్నారు, మారం చేయకుండా తినండి అంది చిన్నగా సిగ్గు ముంచేస్తుంటే. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడావు అంటే అలక తీరినట్టేనా అడిగాడు.
నిన్నంతా మీరు పనితో బిజీ ఉన్నారన్న విషయం నాకు చెప్పొచ్చు కదా. నాకేం తెలుసు మీరు అంత హెక్టిక్ వర్క్తో ఉన్నారని, నన్ను ఏడిపించడానికి అలా చేస్తున్నారని అనుకున్నాను అంది బొంగమూతితో. అమ్మ చెప్పిందా? లేకపోతే నాతో మాట్లాడేదానివి కాదా? అదేం లేదు, నాతో మాట్లాడలేదని కాస్త కోపం వచ్చింది అంతే, ఇంకేం లేదు అని అతనికి తినిపించింది. పాప ఎక్కడుంది అని అడిగాడు. అత్తయ్య దగ్గర నిద్రపోతుంది. నైట్ ఏడిపించిందా? ఫీవర్ కదా కొంచెం అంతే అంది. ఐస్ చూడు ఎలా వాడిపోయాయో, వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు. అని కదులుతుంటే, ఓకే కదా నీ హెల్త్ అడిగాడు. నాకేమైంది, బాగున్నానుగా అయోమయంతో అంది. ఆమెను దగ్గరకు తీసుకుని ఆల్చిప్పల్లా చేసిన ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆమె పై పెదవిని పట్టుకొని, ఆర్ యూ ఓకే విత్ దిస్ అన్నాడు. ఆమె కళ్ళని మరి కాస్త పెద్దవి చేసేసింది. చిన్నగా నవ్వుతూ, అందుకే అడిగా హెల్త్ సెట్ అయిందా అని. ఆమె కళ్ళు సిగ్గుతో వాలిపోతుంటే ఆమెను పట్టి ఒడిలో కూర్చోబెట్టుకొని, నీకు ఓకే అయితేనే, లేదంటే వెయిట్ చేస్తాను, నో ప్రాబ్లం అన్నాడు. నడుముని అల్లుకున్న విజయ్ చేతులతో తన చేతులు కలుపుతూ, ఎప్పటి వరకు వెయిట్ చేస్తారు అంది ముసిముసిగా నవ్వుతూ. నువ్వు ఓకే అనే వరకు ఆమె భుజం మీద గడ్డం నిలిపి చెప్పాడు. అయితే నాకు ఓకే అంది విజయ్ అరచేతితో తన కళ్ళను మూసేసి. షోల్డర్కి కిస్ ఇచ్చి, షూర్నా అన్నాడు. చెప్పలేక చెప్పింది. అయితే వెయిట్ చెయ్యి అన్నాడు. అంది. నువ్వు ఓకే అన్నావు, మరి నాకు కూడా ఓకే అవ్వాలిగా కొంటెదనం కలిపిన వాయిస్తో అంటుంటే ముక్కు ఎర్రగా మారి మూతి బిగించి చూసింది. ఆమె కోపానికి నవ్వుతూ బుగ్గ పట్టుకొని తన వైపుకు తిప్పుకొని, నీకోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశా, వద్దా? వద్దంటే చెప్పు, ఇప్పుడైనా నాకు ఓకే అన్నాడు పట్టు కాస్త బిగించి. క్షణం ఊపిరి భారమైంది అతని పట్టుతో. నాకు సర్ప్రైజ్ కావాలి, ఇప్పుడు వద్దు అంది గొంతు తడారిపోతుంటే. అవునా? చెయ్యి చీరంచు దాటి నడుముని తాకిస్తూ అడిగాడు. చిన్నగా ఒళ్ళు కంపిస్తుంటే ప్లీజ్ అంది కష్టంగా. ఇంకా భయపడుతున్నావా? చేతి మునివేళ్లతో నడుము మీద రాస్తూ అంటుంటే, భయం కాదు కంగారు అంది మెల్లగా. దేనికి? అలా అడిగితే ఏం చెప్తాను? మీ చెయ్యి తాకినా నాకే తెలియని బిడియం సిగ్గు వచ్చేస్తాయి, నేనేం చేసేది మృదువైన గొంతుతో అంది. ధరణిని కౌగిలించుకొని, నీ అందాన్ని పెంచేది ఆ సిగ్గు ఆ బిడియం ధరణి, చాలా ముద్దుగా ఉంటావు అలా సిగ్గుపడుతుంటే అన్నాడు రొమాంటిక్ వాయిస్తో. వెళ్తాను, పాప లేస్తుందేమో అంది. కిస్ అన్నాడు. ఇప్పుడు కాదు అంది సిగ్గుల మగ్గవుతూ. ముద్దుకు కూడానా? క్యూట్గా అన్నాడు. మీరు మరీ అంత అమాయకుల్లా ఫేస్ పెట్టకండి అని టక్కున విజయ్ బుగ్గ మీద ముద్దు పెట్టి పరుగున బయటకు పారిపోయింది. చీటింగ్ నెయ్యిది అని అన్నాడు నవ్వుతూ. గలగల నవ్వుతూ వెళ్ళిపోయింది ధరణి. తర్వాత 2 రోజులు అక్కడే ఉండి పాపకి నయమయ్యాక స్టార్ట్ అయ్యారు విజయ్ వాళ్ళంతా. మంచి రోజు చూసుకుని ఆశ్రమంలో కట్టిన కొత్త బిల్డింగ్ ఓపెనింగ్ సెరమనీని ఘనంగా చేశారు నరేంద్ర గారు. ఊరి నుంచి ధరణి అమ్మా నాన్న కూడా వచ్చారు. ఆడపిల్లలకు చదువు, పెద్దవాళ్లకు ఆశ్రయం, వారికి వసతి ఏర్పాట్లు చేశారు. చందన చేత కుడికాలు పెట్టించి ఆ హోమ్స్లో తమ సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. చింటూ అల్లరితో, చందన కేరింతలతో ఇల్లంతా సందడిగా మారి సంతోషాలతో వెలిగిపోతుంది. నరేంద్ర గారు, సునంద గారు ఆశ్రమాన్ని చూసుకుంటుంటే విజయ్ కిషోర్ ఆఫీస్ బిజినెస్ని చూసుకుంటున్నారు. ధరణి సౌమ్యాలు ఇంటిని, పిల్లల బాధ్యతను చూసుకుంటూ హాయిగా రోజులు గడుపుతున్నారు. ఒక ఫ్రైడే నైట్ అప్పటికే విజయ్ ధరణి చందనాన్ని తీసుకుని ఒక 2 డేస్ హాలిడే కోసం బయటకు వెళ్తున్నామని చెప్పాడు. అలా ఆ రోజు వీకెండ్ హాలిడేనా శ్రీవారు? 2 డేస్ కోసం బ్యాగ్ సర్దుతూ అడిగింది ధరణి. విజయ్ లైట్ స్మైల్తో చూశాడు. పాపని ఎత్తుకొని కిందకు వచ్చారు ఇద్దరు. అందరికీ బాయ్ చెప్పి కారులో స్టార్ట్ అయ్యారు ముగ్గురు. ఇంతకీ ఎక్కడికో చెప్పలేదు మీరు? అప్పటికే 10 సార్లు అడిగింది ధరణి. చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది బేబీ? హస్కీ వాయిస్తో అన్నాడు. సర్ప్రైజ్నా? ఆమెకి నెల క్రితం చెప్పిన మాట ఇప్పుడు గుర్తొచ్చింది. చీక్స్ చెర్రీలా మారిపోయాయి. అంటే ఇప్పుడు వెళ్తుంది అందుక అంది ఎరుపెక్కిన బుగ్గలతో. విజయ్ రొమాంటిక్ లుక్ ఒకటి విసిరాడు. ధరణికి అర్థమైంది. ఆ చూపుకి అర్థం. సో సైలెంట్ అయ్యింది. చందనాతో కలిసి ఆ రాత్రి ఒక చోటికి ధరణిని తీసుకువచ్చాడు విజయ్. కార్ పార్కింగ్ చేసి దిగారు. ఆ ప్లేస్ చూస్తున్న ధరణి షాక్ అయ్యి వెంటనే విజయ్ని చూసింది. బ్యాగ్ తీసుకుని పాపని ఎత్తుకొని కమ్ అన్నాడు. ఇక్కడికి ఎందుకు అని అడుగుతూ విజయ్ వెనకాల నడిచింది. 3rd ఫ్లోర్కి లిఫ్ట్ బటన్ ప్రెస్ చేశాడు. విజయ్ గారు అంది. 3rd ఫ్లోర్లో లిఫ్ట్ ఓపెన్ అయ్యాక ఫ్లాట్ దగ్గరకు వచ్చి ప్యాంట్ పాకెట్లో ఉన్న కీ తీసుకుని ధరణి చేతికి ఇచ్చి ఓపెన్ చేయి అన్నాడు. ఆమె డోర్ ఓపెన్ చేసింది. ఇద్దరూ కలిసి కుడికాలతో లోపలికి అడుగు పెట్టారు. లోపలికి వచ్చిన ధరణి
పెళ్లికి ముందు తను ఉన్న ఫ్లాట్ ఇప్పుడు రూపు మారి మరింత కొత్తగా రీమోడల్తో స్టైలిష్ లుక్తో క్లాసీ వాల్ కలర్స్తో ఫుల్ ఫర్నిచర్తో అందంగా ఉన్న ఆ ఇంటిని చూస్తూ విజయ్ని చూసి హ్యాపీ టీయర్స్తో స్మైల్ ఇస్తుంది. నచ్చిందా? పాపని క్రెడిల్లో వేసి అడుగుతాడు. ఇవన్నీ మీరే చేయించారా? మర్చిపోయిన తన ఇంటిని ఆనందంగా చూస్తూ అడుగుతుంది. మనది ఇది, నీ కోసం నా కోసం మన కోసం తీసుకున్నాను అన్నాడు. అంటే కొన్నారా? ఆశ్చర్యంగా అడుగుతుంది. అన్నాడు. పెళ్లికి ముందు తను ఉన్న ఇంటిని తన కోసం తీసుకున్న విజయ్ని చూసి వచ్చి హక్ చేసుకుంటుంది. నువ్వే వచ్చి హక్ చేసుకున్నావు బేబీ, ఆమెను చుట్టేస్తూ అల్లరిగా అంటాడు. నేనే వచ్చి మిమ్మల్ని హక్ చేసుకున్నాను, అయితే ఏంటంట అంది ఇంకా గట్టిగా హత్తుకుంటూ. అతన్ని మెడ వంపున తల పెట్టుకుని నవ్వుతూ. అయితే ఇప్పుడే ప్రొసీడ్ అయిపోతా. ఆమె నడుం పట్టి పైకి లిఫ్ట్ చేశాడు. మీరు కాదు, నేనే ప్రొసీడ్ అవుతా, మీకేమైనా ప్రాబ్లంనా కన్ను కొడుతూ అంది. అబ్బా చూస్తా ఏం చేస్తావు అని నుదురు ఢీకొట్టాడు. విజయ్ మెడ చుట్టూ చేతులేసి ముందుకు వచ్చి తన పెదవులతో అతని పెదాలని తనే ముడేసింది. భార్య తనకు తానుగా ఇస్తున్న ముద్దుకి మురిసిపోతూ ఇష్టంగా ఆ ముద్దుని ఆస్వాదిస్తున్నాడు. ఆమె ఎంత సున్నితమో ఆమె ఇస్తున్న ముద్దు కూడా అంతే సున్నితంగా స్మూత్గా ఉంది. 2 నిమిషాలకి పెదవులు వీడి ఊపిరి తీసుకుంటూ ఉన్న ధరణిని చూసి కిస్ ఓకే కానీ స్ట్రాంగ్నెస్ లేదు అన్నాడు నవ్వుతూ. నాకు ఇలాగే వచ్చు మరి ఓరగా చూస్తూ అంది. నీ నుంచి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదే ప్రేమగా చెప్పాడు. అతని కొంటెదనం నిండిన చూపులకి నవ్వుతూ ఎప్పుడు ఒకేలా ఉంటే మీకు నచ్చనేమో అని కొంచెం కొంచెంగా మారుతున్నాను శ్రీవారు అంటూ విజయ్ బుగ్గ మీద ముద్దు పెట్టింది. చాలా నచ్చిందే నువ్విలా అంటుంటే, నాతో ఇంత ఫ్రీగా హ్యాపీగా ఓపెన్గా మాట్లాడుతూ నన్ను నీ వాడిగా ముద్దు చేస్తున్నందుకు. నేను ఇప్పటి అమ్మాయిలా ఓపెన్గా తొందరగా కలిసే వ్యక్తిత్వం ఉన్నదాన్ని కాదు విజయ్ గారు. చాలా లోన్లీ టైప్. ఎవరితోనూ మాట్లాడాలన్నా ఈజీగా కలిసిపోలేను. ఎవరిని త్వరగా ఒక మాట కూడా అనలేను. క్లోజ్నెస్ తక్కువ నాకు. ఓపెన్ మైండెడ్ కాదు. అందుకే మీతో కూడా సరిగా మాట్లాడలేకపోయేదాన్ని. నా మనసులో ఏముందో చెప్తే ఏమనుకుంటారోనని భయం, దిగులు. అది ప్రేమైనా సరే నాలోనే దాచుకుని మురిసిపోయే రకం నేను. మీతో చెప్పడానికి కూడా సిగ్గు బిడియం నాకు. అందుకే చెప్పలేదు ఎప్పుడు. ఇప్పుడు చెప్తున్నాను విజయ్ గారు. ఐ లవ్ యూ సో మచ్. మీతో జీవితాంతం కలిసి హాయిగా బ్రతకాలని, ఆ జన్మాంతం మీరే నా భర్తగా నేనే మీ భార్యగా ఉండాలని ఆశపడుతున్నాను అని ఇష్టాన్నంతా పదాలుగా మలిచి చెప్తున్న ధరణిని మెస్మరైజ్ అయి చూస్తున్నాడు.